ఈ ఆలయంలో నెలకొన్న పలు ఉపాలయాల దర్శనం వల్ల భక్తులకు ఎనలేని మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆ ఉపాలయాల సందర్శనం ఇప్పుడు చేద్దామా? తూర్పు అభిముఖంగా ఉన్న ఈ అయ్యప్ప ఆలయానికి ఒకవైపున శ్రీ విఘ్నేశ్వర స్వామి మందిరం ఉంది. సర్వ విఘ్నాలను తొలగించే ఆ స్వామిని భక్తులు దర్శించుకుని ఆశీస్సులు గైకొంటారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, నతాశుభాశునాశకం నమామి తం వినాయకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం నమామి. అనంతరం భక్తులు ఆలయానికి దక్షిణ భాగంలో ఓ రాతి శిలాఫలకంపై సప్త ఋషులకు ప్రతీకంగా ఉన్న సప్త శివలింగాలను దర్శించుకుంటారు. నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమ. అలాగే భజనలతో కీర్తనలతో భక్తి ప్రదక్షిణలు చేస్తారు. పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. అనంతరం ఆలయ ప్రవేశ ద్వార మార్గంలో ఈశాన్యంలో ఉన్న నవగ్రహ ఆలయానికి భక్తులు బయలుదేరుతారు. ఓం శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః అంటూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు గావిస్తారు. తమ తమ గ్రహపీడ నివారణ కోసం నవధాన్యాలతో నవగ్రహ దేవతల్ని పూజించి అభీష్ట సిద్ధి కోసం మొక్కులు చెల్లించుకుంటారు. శబరిమల వెళ్లలేని వారు తమ ఇరుముడుల్ని ఇక్కడ సమర్పిస్తారు. ప్రతి బుధవారం అయ్యప్ప స్వామికి విశేష పూజలు జరుగుతాయి. భజనలతో కీర్తనలతో ఆ రోజు సందడిగా కంటికి నేత్రపర్వంగా గోచరమవుతూ ఉంటుంది. ఈ స్వామి దర్శనం చేతనే సర్వ భయాలు తొలగి శాంతి సౌఖ్యాలు సొంతమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప, భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప. కదిరిలో అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణం కోసము 20 సంవత్సరాల కృషితో మే 3వ తేదీన ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టినాము. ఈ నిర్మాణం కోసము సహకరించిన గ్రామ పుర ప్రముఖులైతేనేమి, భక్తాదులైతేనేమి, అయ్యప్పలైతేనేమి వీళ్ళందరూ కృషితో ఇప్పుడు ఇంత దేవస్థానం మనం కట్టుకోవడానికి అనుకూలమైంది. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో శబరిమల పూజారి కంటారు రాజవాడ తాంత్రిక గారు పర్యవేక్షణలో ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం మన అదృష్టము. తర్వాత ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో బెంగళూరు వాస్తవ్యంలో నటరాజన్ వారి బృందము, తర్వాత వెంకటేష్ గారు వీళ్ళందరి సహకారంతో ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. చాలా విలువైన అయ్యప్ప స్వామి విగ్రహము ఇంతవరకు ప్రతిష్ఠ చేసిన విగ్రహంలో ఇంత పెద్దని పంచలో విగ్రహం లేదు అని ఈ విషయము ప్రతిష్ఠ చేసిన రాజవాడ తాంత్రిక గారు చెప్పినారు. 18వ బడి ప్రాణ ప్రతిష్ఠ చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు మాలలు వేసుకొని మాల విసర్జనం కూడా 18వ బడికి మాలలు విసర్జించడానికి ఇరుముడు దించుకునే దానికి అనుకూల విధంగా దీన్ని ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టినాము. ఇక్కడ భజన కార్యక్రమం అయితేనేవి అవి అందులో ఇక్కడ పూజా కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది. కదిరిలో హరిహరసుతుడైనటువంటి మణికంఠుడు ఇక్కడ వచ్చి వెలిచడం చాలా గొప్ప విషయమైన విషయము. 25 సంవత్సరముల కిందట ఇక్కడ భూమి తీసుకుని ఒక కొట్టం వేసి ఒక స్వామిని ఇక్కడ స్థాపన చేసి చిన్న గుడి కట్టాలని చెప్పి సంకల్పం చేసినాం. ఇక్కడ దగ్గర ఈ ప్రతిష్ట కావడానికి 25 సంవత్సరాలు పట్టింది. మా యొక్క నిరీక్షణ ఫలితంగా స్వామి కూడా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా పెద్ద విగ్రహం 2.5 అడుగు విగ్రహం దాదాపు 300 కిలోలతో ఇక్కడ వచ్చి ప్రతిష్ట అయినాడు అన్నమాట.